బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదులుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే కోడూరులో రాత్రి నుంచి ముసురు పట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఓవైపు చలి, మరోవైపు వర్షంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా వర్షాలు పడుతూ ఉండగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. అటు రైతుల్ని కూడా అలర్ట్ చేశారు. పంటలు కాపాడుకోవటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. చెన్నైతో సహా 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, తంజావూరు, తూత్తుకుడితో పాటు 9 జిల్లాల్లో స్కూళ్లకి హాలిడే ఇచ్చారు విద్యాశాఖ అధికారులు.